జేఈఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్డ్ కోసం తెలుగులో ఓజీ కంటెంట్ అందిస్తున్న ఛానల్ జేఈఈ తెలుగు మంత్ర. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఐటి జేఈఈలో మంచి ర్యాంక్ సాధించాలనుకుంటున్నారా? తెలుగులో గైడెన్స్ కోసం ఎదురు చూస్తున్నారా? ఆన్లైన్లో తెలుగులో తొలిసారిగా ఏఐ యానిమేషన్స్తో ఐఐటి గైడెన్స్ అందిస్తోంది మీ జేఈఈ తెలుగు మంత్ర. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎంతో ఉపయోగపడుతుంది మీ ఐఐటి జేఈఈ సాధనలో. వెల్కమ్ టు జేఈఈ తెలుగు మంత్ర. ఈరోజు నేను జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ అటెంప్ట్ 2026కి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ సర్క్యులర్ మోషన్లో చెప్తాను. ఇందులో నుంచి యాజ్ ఇట్ ఈస్గా అని కాదు, కొంచెం వాల్యూస్ మార్చచ్చు, కానీ అదే కాన్సెప్ట్లో అదే మోడల్లో మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది మిస్ చేసుకోవకండి రేపు జేఈఈ మెయిన్స్ రాయబోయేవాళ్ళు. ఫస్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద వస్తుంది, చూడండి, పాస్ చేసుకుని చదవండి కొంచెం. ఇక్కడ ఒక కారు 800 kgs కారు ఒక సర్క్యులర్ రోడ్డు మీద వెళ్తుంది. దీని రేడియస్ ఇచ్చారు. ఈ బ్యాంక్ రోడ్డు కాబట్టి యాంగిల్ ఇచ్చాడు. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ ఇచ్చాడు. G√3 ఇవన్నీ ఇచ్చారు. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే మ్యాక్సిమం స్పీడ్ కనుక్కోవాలి. ఎంత మ్యాక్సిమం స్పీడ్ వెళ్తే ఇది సేఫ్గా టర్న్ అవుతుంది. V మ్యాక్సిమం అన్నదానికి మనకి ఒక ఫార్ములా ఉంది. √RG ఇంటూ tan θ ప్లస్ మ్యూ బై 1 - మ్యూ tan θ. జస్ట్ డైరెక్ట్ ఫార్ములానే, ఫార్ములాలు పెట్టేసుకొని చేసేసేయటమే. = √R. చూడండి, 300 meters. G 10, గ్రావిటీ 10. tan 30, θ అంటే 30, tan 30 ప్లస్ మ్యూ 0.2 బై 1 - మ్యూ 0.2 ఇంటూ tan 30. tan 30 అంటే 1/√3. 1/√3 ఇచ్చాడు ఇక్కడ. √3 వాల్యూ 1/1.73. ఇది అప్రాక్సిమేట్గా 0.57 అవుతుంది. ఇలా ఈ మొత్తం ఇక్కడ పెట్టుకొని మొత్తం క్యాలిక్యులేషన్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ 51.4 మీటర్/సెకండ్. ఇలాగే మినిమం వెలాసిటీ అడిగాడు అనుకోండి. వి మినిమం ఎంత తక్కువ వెలాసిటీతో వెళ్తే సేఫ్గా వెళ్తుంది అని. RG √RG మినిమం అనగానే ఈ పైన ఇది మైనస్ అవ్వాలి. tan θ మైనస్ మ్యూ, ఇక్కడ మైనస్ ఉంది కూడా ఇక్కడ ప్లస్ అవుతుంది. 1 + మ్యూ tan θ. అంటే ఇది గుర్తుంచుకోవడానికి మెమరీ టెక్నిక్ అనమాట. మ్యాక్సిమం అంటే ప్లస్ పైన, ఇక్కడ ప్లస్ ఉంటే ఇది మైనస్. మినిమం మైనస్, తక్కువ ఉంటే మైనస్, ఎక్కువ అంటే ప్లస్. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్. ఈ tan θ గుర్తుంచుకోండి. అంటే గుర్తుంచుకోవడానికి మెమరీ టెక్నిక్స్ చెబుతాం అనమాట. మినిమం వెలాసిటీ అడిగితే ఇలా చేయండి, మ్యాక్సిమం అడిగితే ఇలా చేయండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. మీకు స్క్రీన్ మీద వస్తుంది, ఒకసారి పాస్ చేసుకొని చదవండి. ఇప్పుడు ఒకడు సైకిల్ మీద ఎక్కి ఒక కోతిని ఎక్కించుకొని రౌండ్గా ఈ సర్క్యులర్ ట్రాక్లో వెళ్తున్నాడు. రేడియస్ ఇచ్చారు 9 meters. నెక్స్ట్ ఈ 120 రెవల్యూషన్స్ 3 minutesలో 120 రెవల్యూషన్స్ తిరుగుతాడట. ఇప్పుడు ఏమడిగాడంటే సెంట్రిపిటల్ యాక్సిలరేషన్, ఇక్కడ ఇటువైపు ఉంటుంది సెంట్రిపిటల్ యాక్సిలరేషన్, ఇది కనుక్కోవాలి మనం. ఇక్కడ 120 రెవల్యూషన్స్ 3 minutesలో, కాబట్టి 1 minuteకి 120/3 40. 1 minute అంటే 60 seconds. 60 secondsకి ఎంత? 40/60. 2 4 2/3. దీన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. F ఫ్రీక్వెన్సీ అంటే రివల్యూషన్స్ పర్ సెకండ్. ఒక సెకండ్కి ఎన్ని రెవల్యూషన్స్ అనేది ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీ = 2/3 రెవల్యూషన్స్ పర్ సెకండ్. నెక్స్ట్ ఒమేగా యాంగులర్ వెలాసిటీ దీనికి ఫార్ములా 2πf. ఇది ఫార్ములా. = 2π ఇంటూ ఎఫ్ ఎంత? 2/3 అంటే 4/3π. ఒమేగా వచ్చింది. నెక్స్ట్ ఏసీ కనుక్కోవాలి.
ఏసీ అంటే ఆర్ ఒమేగా స్క్వేర్. ఇప్పుడు సెంట్రిపెటల్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఒమేగా స్క్వేర్. అంటే ఇది ఏ ఫార్ములా ఉంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. కాబట్టి యాక్సలరేషన్ ఇది ఆర్ ఒమేగా స్క్వేర్. ఆర్ ఎంత ఇచ్చాడు కదా, 9 meters. 9 ఒమేగా స్క్వేర్ని దీని స్క్వేర్ వేసుకోవాలి. 4/3 పై హోల్ స్క్వేర్. 9 16 పై స్క్వేర్ బై 9 16 పై స్క్వేర్. ఇది ఆన్సర్. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఒకటి ఫార్ములా ఎంఆర్ ఒమేగా స్క్వేర్. దీన్ని ఇది కనుక ఎఫ్సి సెంట్రిపెటల్ యాక్సలరేషన్ కనుక తెలుసుకుంటే ఎంఆర్ ఒమేగా స్క్వేర్, దీన్ని ఎంవి స్క్వేర్ బై ఆర్ కూడా రాసుకోవచ్చు. ఇలా ఫార్ములాస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వి స్క్వేర్ బై ఆర్ అంటే ఏసీ, కానీ ఇక్కడ మన ఒమేగా ఉంది కాబట్టి ఆర్ ఒమేగా స్క్వేర్ ఇలా తీసుకుంటాం. ఇదైనా ఒకటే ఇదైనా ఒకటే. ఆర్ ఒమేగా స్క్వేర్. ఈ ఒమేగా అంటే 2πf. ఇవన్నీ గుర్తుంచుకోండి, వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఒమేగా ఈజ్ ఈక్వల్ 2πf. ఫ్రీక్వెన్సీ అంటే రెవల్యూషన్స్ పర్ సెకండ్. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఒక బాల్ మాస్ ఇచ్చాడు. ఈ బాల్ ఇలా హారిజంటల్గా రొటేట్ అవుతుంది, తిప్పుతున్నారు దాన్ని. ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ వైరు, దీని లెంగ్త్ ఇచ్చాడు 50 centimeters. మ్యాక్సిమం టెన్షన్ 400 Newtons వరకు తట్టుకోగలదు మ్యాక్సిమం. దీనికి మ్యాక్సిమం యాంగులర్ వెలాసిటీ ఎంత అన్నాడు. ఫస్ట్ ఇది కేజీలో ఉంది, ఓకే. ఇది సెంటీమీటర్లో ఉంది, దీన్ని మీటర్లకు మార్చుకోవాలంటే 50/100 meters. మీటర్కి 100 కదా, బై ఎప్పుడైనా సెంటీమీటర్ కనిపించగానే బై 100 లేదా 10⁻⁻2 వేసుకోవాలి. ఇక అయిపోయింది. 5 రోళ్ళు అంటే 0.5 meter. నెక్స్ట్ టెన్షన్ 400 అంటే ఈ టెన్షన్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే సెంట్రిపెటల్ ఫోర్స్ ఎఫ్సి, దానికే ఈ టెన్షన్ ఈక్వల్. మ్యాక్సిమం టెన్షన్ అంటాడు కాబట్టి అది ఇది ఒకటే. కాబట్టి మనకి ఎఫ్సి అంటే ఎంఆర్ ఒమేగా స్క్వేర్. ఇదే టీ అవుతుంది, ఎంఆర్ ఒమేగా స్క్వేర్. ఈ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు T/MR. ఇక్కడ టీ అంటే 400/0.5 into 0.5 MR. 0.5 అంటే 1/2, 0.5 అంటే 1/2, 4. ఈ 4 పైకి వెళ్తుంది, 4 1600. ఒమేగా స్క్వేర్ ఇది. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు square root of 1600 ఈజ్ ఈక్వల్ టు 40 radians per second. ఇక్కడ 2 particlesకి రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ ఇచ్చారు. R1 R2 3:4 లో ఉంది. నెక్స్ట్ కాన్స్టాంట్ ఎఫ్సి అంటే సెంట్రిపెటల్ ఫోర్స్ కాన్స్టాంట్ అయినప్పుడు వెలాసిటీస్ యొక్క రేషియో ఎంత అన్నాడు. మనకి సెంట్రిపెటల్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు mv²/r. ఇట్ ఇంప్లైస్ వి స్క్వేర్ అనేది ఇన్వర్స్లీ దీనికి డైరెక్ట్గా దీన్ని బట్టి వి స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్. ఈ ఆర్ట్ వెళ్తుంది. ఇక్కడ v1/v2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ r1/r2. స్క్వేర్ రూట్ ఆఫ్ r1 ఇచ్చాడు, r1 ప్యాటర్న్ 3/4 అంటే ఇది √3, √4 అంటే 2. కాబట్టి v1 is to v2 ఈజ్ ఈక్వల్ టు √3:2. ఇక్కడ మనం దీన్ని ఉపయోగించాం. వి స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఆర్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఈ 900 grams ఆబ్జెక్ట్ని, ఆ బాల్ని వర్టికల్గా తిరుగుతున్నప్పుడు ఈ టెన్షన్ కింద లోయెస్ట్ పాయింట్ దగ్గర ఇక్కడ టెన్షన్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. ఇది ఎలా తిరుగుతోంది? 10 revolutions per minute. అంటే 1 minute-కి 10 revolutions. 1 minute-కి 10 revolutions. 1 minute అంటే 60 seconds. 60 seconds-కి 10/60. 1/6. దీన్ని ఏమంటారు? ఫ్రీక్వెన్సీ అంటారు. ఫ్రీక్వెన్సీ అంటే రెవల్యూషన్స్ పర్ మినిట్ పర్ సెకండ్. ఇది మినిట్, ఇది సెకండ్. రెవల్యూషన్స్ పర్ సెకండ్ ఫ్రీక్వెన్సీ. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf. 2π ఇంటూ 1/6 ఈజ్ ఈక్వల్ టు 2 π/3. ఇది రేడియన్స్ పర్ సెకండ్ ఒమేగా వచ్చేసి. నెక్స్ట్ కిందది ఈ పొజిషన్లో ఉన్నప్పుడు
ఎంజీ అనేది కిందకి పనిచేస్తుంది, టెన్షన్ అని పైకి పనిచేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ ఎంఆర్ ఒమేగా స్క్వేర్, ఇది సెంటర్ వైపు పనిచేస్తుంది. ఇది నెట్ ఫోర్స్ కావాలంటే ఈ టీ మైనస్ ఎంజీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఒమేగా స్క్వేర్. ఈ నెట్ ఫోర్స్కి ఇది ఈక్వల్ అవ్వాలి. ఇది నెట్ ఫోర్స్. ఈ టీ పైకి పనిచేస్తుంది, ఎంజీ కిందకి పనిచేస్తుంది. T is equal to mg plus mr omega square. M 900 గ్రామ్స్ ఇచ్చాడు. అది చూడండి, ఈ గ్రామ్స్ని కేజీలోకి మార్చుకోవాలి. ఇంటూ బై 1000 వేస్తే అది కేజీలోకి వస్తుంది. అంటే 10⁻³ ఎప్పుడైనా గ్రామ్ కనిపించగానే 10⁻³ కేజెస్. 9/10 అంటే 0.9 ఇంటూ జీ, అతనే మనకి ఇచ్చాడు జీ 9.8 ప్లస్ ఎం అంటే 0.9, ఆర్ అంటే 1 మీటర్, ఒమేగా స్క్వేర్ అంటే π² 3t² అంటే 9, π² అంటే వాల్యూ ఇచ్చాడు 9.8. ఇదంతా చేసుకుంటే మనం అప్రాక్సిమేట్గా చేసుకుంటే 10 వస్తుంది, కానీ యాక్చువల్గా కింద వచ్చిన ఆన్సర్లో 9.8 ఉంది. కాబట్టి ఇది దగ్గరగా ఇది ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్, ఇది పెట్టాలి. దీని అప్రాక్సిమేట్గా కూడా చేసుకోవచ్చు. అంటే 9.8ని 10 కింద తీసుకుంటా, అప్రాక్సిమేషన్. 0.9ని 1 అనుకోవచ్చు, ఈ 0.9ని 1, ఈ 9.8ని 10, ఇలా అనుకుని అప్రాక్సిమేట్గా చేస్తే మీకు 10 వస్తుంది ఆన్సర్. కానీ ఇది మన ఆప్షన్స్లో ఉండదు. అప్పుడు ఏం చేయాలి, దీనికి దగ్గరగా ఉన్నది 9.8. అప్పుడు మీకు టైం సేవ్ అవుతుంది బాగా. ఇక్కడ ఒక కారు ఇలా సర్క్యులర్గా తిరుగుతాం సర్కిల్ రోడ్డు మీద. ఆ కారు లోపల సీలింగ్కి ఒక బాబు వేలాడదీశారు. ఆ వేలాడుతుంటే అది ఆసోలేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఆసోలేట్ అవుతూ ఉంటుంది, ఇట్లా రౌండ్ తిరుగుతుంది. స్పీడ్ ఇచ్చాడు, కారు స్పీడు, రేడియస్ ఇచ్చాడు. ఇప్పుడు తీటా కనుక్కోమంటున్నాడు. ఎంత యాంగిల్తో అది డీవియేట్ అయ్యింది ఆసిలేషన్. ఇక్కడ ఇది టెన్షన్ టీ, ఈ బాబుకి, ఇది ఇక్కడ బాబు కదా, దీనికి టెన్షన్ టీ. సెంట్రిపెటల్ ఫోర్స్ లోపలికి సెంటర్ వైపు ఉంటుంది, రౌండ్గా తిరుగుతుంది కాబట్టి mv²/r. నెక్స్ట్ ఈ టీకి ఇక్కడ ఒక లైన్ తీసుకుంటున్నా. ఈ యాంగిలే, ఈ యాంగిలే, ఇక్కడ ఏ యాంగిల్ ఉంటే ఇది కూడా ఆ యాంగిలే అవుతుంది. ఇక్కడ నార్మల్ గీసాను కదా, ఈ నార్మల్కి. ఇది టీ కాబట్టి దీనికి అడ్జసెంట్ ఇది కాబట్టి టీ కాస్ తీటా. దీనికి ఆపోజిట్ ఇది టీ సైన్ తీటా. ఇది ఎం కాబట్టి కిందకి ఎంజీ. ఇప్పుడు చూడండి, వర్టికల్గా చూద్దాం. ఇది ఈక్వల్ అవ్వాలి అంటే ఈక్విలిబ్రియంలో టీ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంజీ. ఇదంతా మీరు లెక్కలో చేయక్కర్లేదు, ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా బట్టి చేసేయచ్చు. కానీ మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం చెబుతున్నాను. ఈ టీ సైన్ తీటా అనేది దీనికి ఈక్వల్, ఈ రెండు సెంటర్కి లాగుతుంటాయి. టీ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు mv²/r. ఇది వేస్తారు. సైన్ తీటా బై కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు mv²/r/mg. tan తీటా ఈజ్ ఈక్వల్ టు v²/rg. ఇది గుర్తుంచుకుంటే చాలు, దీన్ని మనం వాడతాం. ఇది ఎలా వచ్చింది అనేది మీకు ఊరికే కాన్సెప్ట్ అర్థం అవ్వాలని చెబుతున్నాను. ఇవన్నీ మీరు చేయక్కర్లేదు. tan తీటా ఈజ్ ఈక్వల్ v²/rg. ఇప్పుడు ఇందులోకి మన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. tan తీటా ఈజ్ ఈక్వల్ v² 20² r 40 ఇంటూ g 10. tan తీటా 1 వచ్చింది. tan తీటా 1 వచ్చిందంటే తీటా అంటే 45 degrees. 45 degrees అంటే π/4. ఇక్కడ ఒక స్టోన్ని ఒక స్ట్రింగ్కి టై చేసి ఇలా వర్టికల్ మోషన్లో తిప్పుతున్నారు. ఇక్కడ లోయెస్ట్ పొజిషన్ దగ్గర దీనికి స్పీడ్ u, ఇక్కడ v, దీని రేడియస్ l. డెల్టా v అంటే వెలాసిటీలో ఉన్న చేంజ్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చేంజ్ ఇన్ ది వెలాసిటీ. అంటే దీని మ్యాగ్నిట్యూడ్ కాబట్టి మోడ్ వేసుకున్నాం. v - u వేసుకున్నాం ఇక్కడ.
ఇలా ఇచ్చాడు, ఇచ్చి ఎక్స్ కనుక్కోమంటున్నాడు. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, ఇది కింద ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు తక్కువ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ లో. పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ హై ఉంటుంది, హైట్ పెరుగుతుంది. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ హై, పొటెన్షియల్ ఎనర్జీ లో ఉంటుంది. ఇది లో ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కైనెటిక్ ఎనర్జీ హై ఉంటుంది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఉంది కదా, ఇక్కడి నుంచి ఈ కైనెటిక్ ఎనర్జీ ఇక్కడికి వచ్చాక తగ్గుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతుంది. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ పెరిగింది కాబట్టి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇక్కడ తీసుకుందాం. ఎంత పెరిగింది? గెయిన్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, గెయిన్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ తగ్గిందిగా, ఈజ్ ఈక్వల్ టు లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. గెయిన్ ఇక్కడ హెచ్ అనేది 0, హైట్ అనేది 0. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత గెయిన్ అయింది? ఇక్కడ ఎంజీహెచ్ అంటే ఎంజీఎల్, ఎంజీఎల్ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఎంత లాస్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడికి? ఆఫ్ ఎం యూ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎం వి స్క్వేర్. ఇక్కడ ఎమ్లన్నీ పోతాయి కదా, ఎం ఎం ఎం, ఈ 2 ఇటు వస్తుంది. 2gl ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ మైనస్ వి స్క్వేర్, వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ మైనస్ 2gl, వి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ యూ స్క్వేర్ మైనస్ 2gl. నెక్స్ట్ ఇక్కడ డెల్టా వి ఈజ్ కూడా మాడ్యులస్ చేసాం కాబట్టి ఇదేమో స్క్వేర్ రూట్ ఆఫ్ వి స్క్వేర్ ప్లస్ యూ స్క్వేర్. డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వి స్క్వేర్ అంటే యూ స్క్వేర్ మైనస్ 2gl, ఇది అక్కర్లేదు, ఇలా వేయచ్చు, వేయక్కర్లేదు, ప్లస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2u స్క్వేర్ మైనస్ 2gl. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 2 బయట తీస్తా, 2 ఇంటూ యూ స్క్వేర్ మైనస్ gl. వాళ్ళు ఇచ్చింది ఇదే కదా, యూ స్క్వేర్ మైనస్ gl. 2 ఎక్స్ అంటే 2 వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఆన్సర్. ఇక్కడ మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. గెయిన్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, ఇదొకటి చూసుకోవాలి. నెక్స్ట్ ఇది ఈ మాడ్యులస్, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ 2 ఇంపార్టెంట్. మీ స్క్రీన్ మీద క్వశ్చన్ ఉంటుంది, చదవండి. ఇప్పుడు ఇది హారిజంటల్గా ఇలా తిరుగుతోంది, ఈ బాబ్ అనేది. ఎల్ ఇచ్చాడు, ఆర్ ఈజ్ ఈక్వల్ L/√2, అంటే ఈ ఆర్ అనేది L/√2. ఇది టెన్షన్ టీ కదా, ఇలా వర్టికల్గా ఒకటి తీసుకుంటా. ఇక్కడ తీటా వేస్తే ఇక్కడ కూడా తీటా అవుతుంది. ఇది అడ్జసెంట్, టీకి ఇది అడ్జసెంట్ కాబట్టి టీ కాస్ తీటా. ఇది ఇంతకు ఒక క్వశ్చన్లో చెప్పాం. ఇది ఎం కాబట్టి ఎం అయితే ఎంజీ, ఇది టీ సైన్ తీటా. ఇంకోటి ఇది ఎల్ కాబట్టి దీనికి ఆపోజిట్ కాబట్టి ఇది ఎల్ సైన్ తీటా. ఎల్ సైన్ తీటా ఆర్కి ఈక్వల్ అవుతుంది. ఎల్ సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఆర్ ఇచ్చాడు L/√2, ఎల్ పోతుంది. సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/√2, తీటా ఈజ్ ఈక్వల్ టు 45 degrees. నెక్స్ట్ ఇంతగా క్వశ్చన్లో మీకు డీటెయిల్గా చెప్పాను. టాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్జీ. టాన్ 45 1 ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్జీ. వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్జీ, వి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్జీ. ఇదే వాళ్ళు అడిగింది. వెలాసిటీ అడిగాడు, రూట్ ఆర్జీ. ఇది సర్క్యులర్ గ్రూవ్ అంటారు దీన్ని. ఇక్కడ వాల్స్ ఉంటాయి లోపల, ఈ వాల్తో సహా రౌండ్ తిరుగుతూ ఉంటుంది. అది ఇక్కడ ఒక బ్లాక్ 200 grams బ్లాక్ ఈ చివరిలో ఉంటుంది. ఇలా రౌండ్ తిరుగుతున్నప్పుడు ఈ సైడ్ వాల్స్ దీని మీద ఎక్సెప్ట్ చేసే నార్మల్ ఫోర్స్ ఎంత అని కనుక్కుంటాడు. అంటే ఏం లేదు, సెంట్రల్ సీకింగ్ ఫోర్స్ అనేది సెంట్రిపిటల్ ఫోర్సే, అదే ఈ నార్మల్ ఫోర్స్ అన్నా కూడా అదే. ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఒమేగా స్క్వేర్. ఇప్పుడు మనం ఒమేగా కనుక్కోవాలంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2π/t. ఇది టైం పీరియడ్ 40 seconds ఇచ్చారు. ఈజ్ ఈక్వల్ టు 2π/40 ఈజ్ ఈక్వల్ టు π/20. కాబట్టి ఒమేగా వచ్చేసింది రేడియన్స్ పర్ సెకండ్. ఎం 200 grams ఇచ్చాడు. 200 grams అంటే కేజీలోకి మార్చుకోవాలి. ఇంటూ 10⁻³ kg అంటే
200/1000. 2 పోతుంది, 2 5 0.2 kg. 0.2 రేడియస్ 20 సెంటీమీటర్స్ అన్నట్టు. 20 సెంటీమీటర్స్ అని మళ్ళీ మీటర్లకు మార్చుకోవాలి. 10⁻⁻2/100. 0.2 meters. 0.2 omega square pi square by 20 square 400. Pi square అంటే 9.85. 400. 0.04. ఇదంతా చేస్తే మీకు చివరికి 9.859 into 10⁻⁻4 న్యూటన్స్ వస్తుంది. ఇది ఆన్సర్. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ స్టేట్మెంట్లో ఇది అన్బ్యాంక్డ్ రోడ్. అన్బ్యాంక్డ్ అంటే ఫ్లాట్ సర్ఫేస్, ఇక ఫ్లాట్ రోడ్ అనమాట, యాంగిల్ ఏమి ఉండదు. దీని మీద వెలాసిటీ ఇచ్చాడు, 6 μ ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. దీనికి మనకి ఫార్ములా ఏంటంటే v ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మ్యూ ఆర్ జీ. ఇది మనం చేసిన వీడియోస్లో ఉంటుంది చూడండి. అంటే వెలాసిటీ దీనికన్నా ఈక్వల్గా కానీ తక్కువగానే ఉంటే సేఫ్గా టర్న్ అవుతాడు అతను. ఇక్కడ 7 km/h ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్స్లో మార్చుకోవాలి. 7 into ఇది ఎప్పుడు 5/18 వేసుకోవాలి. 7 35, 35/8 అంటే 18 36, అంటే ఆల్మోస్ట్ 2కి దగ్గరగా ఉంటుంది. అంటే సిమిలర్గా ఆ 2కి దగ్గరగా ఉంటుంది. 1.94. నెక్స్ట్ ఈ వెలాసిటీ వెళ్తున్నాడు, కానీ ఇది ఈ వెలాసిటీతో వెళ్ళొచ్చా, ఏమైనా స్లిప్ అవుతాడా అని చూసుకోవాలంటే ఇది చూసుకోవాలి. మ్యూ ఎంత 0.2, ఆర్ ఎంత 2, జీ 9.8. ఇది చేస్తే మీకు 3.8 ఈజ్ ఈక్వల్ టు 1.9. అంటే ఈ 2 దాదాపుగా దగ్గరగానే ఉన్నాయి, అప్రాక్సిమేట్గా. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, అతను స్లిప్ అవ్వడు. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఇది బ్యాంక్డ్ రోడ్ కాబట్టి ఈ తీటా ఈ యాంగిల్తో బ్యాంక్ అయి ఉంటుంది రోడ్డు. ఇక్కడ వెలాసిటీ ఇచ్చాడు, దీన్ని మనం మార్చుకోవాలి. 18.5 into 5/18 మీటర్ పర్ సెకండ్, అప్రాక్సిమేట్గా 5.13 వస్తుంది. V maximum is equal to square root of Rg into tan theta plus mu by 1 minus mu tan theta. R అంటే 2, G 9.8, tan theta and tan 45 1 plus mu 0.2 by 1 minus mu 0.2 tan theta tan 45 1. ఇవి అప్రాక్సిమేట్ వాల్యూస్ 5.4, 5.13. కాబట్టి ఇది చూసుకోండి, కంపేర్ చేసుకుంటే దాదాపు ఆల్మోస్ట్ దగ్గరే ఉన్నాయి కాబట్టి ఓకే. ఇది కూడా స్లిప్ అవ్వదు. స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్ కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. 2 కరెక్టే. ఇప్పుడు ఈ క్వశ్చన్ స్క్రీన్ మీద ఉంటుంది చూడండి. రేడియస్ ఇచ్చాడు 600 meters రేడియస్. ఇనిషియల్ స్పీడ్ ఇచ్చాడు km/h ఉంది, దీన్ని మీటర్ పర్ సెకండ్లో మార్చుకోవాలి. 54 into 5/18 18 15 మీటర్ పర్ సెకండ్. ఇనిషియల్ ఇచ్చాడు. ఒక క్వార్టర్ వరకే తిరిగింది. ఈ క్వార్టర్ తిరిగితే దీని టైము ఇది ఇచ్చాడు. ఇక్కడ టీ కనుక్కోమంటున్నాడు. దీనికి ఒక షార్ట్ కట్ ఉంది. ముందు షార్ట్ కట్ చెప్తాను, తర్వాత మనం మామూలుగా ప్రొసీజర్ ప్రకారం చేద్దాం. ఈ షార్ట్ కట్ అంటే T ఈజ్ ఈక్వల్ టు R/U into 1 minus e power minus theta. ఈ థీటా ఏంటి అంటే ఇప్పుడు క్వార్టర్ తిరిగింది. క్వార్టర్కి ఏంటంటే మొత్తం కలిస్తే 2π కదా, ఈ మొత్తం కలిస్తే 2π. క్వార్టర్ అంటే by4 అంటే π/2, అంటే ఇక్కడ π/2 వేసుకోవాలి. 1 minus e power minus π/2. ఒకవేళ రేపు ప్రాబ్లం మార్చి ఒక క్వార్టర్ కాకుండా హాఫ్ సర్కిల్ తిరిగింది అనుకోండి, హాఫ్ సర్కిల్ అంటే మన π, ఇక్కడ -π అవుతుంది. అట్లా వాడు ఇచ్చిన క్వశ్చన్ని బట్టి మార్చుకోవాలి ఈ థీటాని. R అనేది రేడియస్ 600, ఇనీషియల్ స్పీడ్ 15 మీటర్ పర్ సెకండ్, 40 into 1 minus e power minus π/2
40. టీ అంటే ఎంత అన్నాడు? 40 వచ్చేసింది. టీ అంటే ఆన్సర్ 40. ఇది షార్ట్ కట్, కానీ దీన్ని ఎలా చేయాలనేది చెప్తాను. ఇక్కడ మనకి టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఏటి, సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ రెండు ఈక్వల్ అన్నాడు. కాబట్టి టాంజెన్షియల్ డివి బై డిటి, ఏసీ అంటే v²/r. దీన్ని ఇంకెట రాసుకోవచ్చు? వి డివి బై డిఎస్. ఎస్ అంటే ఈ మొత్తం డిస్టెన్స్, ట్రావెల్ అయిన డిస్టెన్స్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు v²/r. ఈ v పోతుంది. నెక్స్ట్ డివి బై వి ఈజ్ ఈక్వల్ టు డిఎస్ బై ఆర్. దీని ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇక్కడ 0 to s, డిస్టెన్స్ 0 to s. ఇక్కడ ఇనీషియల్ u ఇచ్చాడుగా 15 నుంచి ఇక్కడ v అనుకుందాం. ఇన్వర్స్ లాగర్థం ln v బై 15 ఈజ్ ఈక్వల్ టు s బై r. v బై 15 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ e ఉంటుంది కదా, e అటు వెళ్ళి e పవర్ s బై r. v ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ e పవర్ s బై r. ఇది v అంటే ds బై dt. s ఇక్కడ ఉంది కాబట్టి ఈ sని ఇది తెచ్చుకుందాం. ఈ కింద వచ్చిన మైనస్ కిందది పైకి వస్తే మైనస్ అవుతుంది. ds ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ dt. దీనికి ఇంటిగ్రేషన్ వేసుకుందాం. 0 to πr బై 2. ఈ πr బై 2 ఎందుకు వచ్చిందంటే క్వార్టర్ కదా ఇది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా క్వార్టర్ కాబట్టి πr బై 2. ఎందుకంటే ఇక్కడ దాకా ఈ హాఫ్ సర్కిల్ πr, మొత్తం కలిస్తే 2πr కాబట్టి πr బై 2 ఈ క్వార్టర్కి. 0 to ఇది ఒక t0 అనుకుందాం. టైం పీరియడ్ ఇంకా తెలియదు మనకి. ఇక్కడ ఇంటిగ్రేషన్ వేస్తే e పవర్ మైనస్ s బై r బై మైనస్ 1 బై r అవుతుంది. దీనికి లిమిట్స్ వేసుకోవాలి. 0 to πr బై 2 ఈజ్ ఈక్వల్ టు 15 t0. ఈ πr బై r వేసుకుంటే ఇది పైకి వస్తుంది మైనస్ r ఇంటూ ఈ పవర్ πr బై 2ని ఇక్కడ వేసుకోవాలి. అప్పుడు π బై 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 15 t0. ఈ మైనస్ పోవాలి అంటే r ఇంటూ 1 మైనస్ ఈ పవర్ π బై 2. ఇక్కడ మైనస్ ఎస్ఆర్ బై 2 కూడా ఇక్కడ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 15 t0. ఇక్కడ r అంటే 600 కాబట్టి 15 40 కాబట్టి t0 ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ π బై 2. ఇక్కడ 40, ఆన్సర్ 40. ఇదంతా చాలా టైం టేకింగ్ అనమాట. ఇది మీకు అర్థం అవడం కోసం చూపించాను, కానీ ఇంత చెప్పినట్టుగా షార్ట్ కట్ అయితే మీకు ఈజీగా ఉంటుంది. ఒకేసారి ఆ షార్ట్ కట్లో చేసేసేయండి.